నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, పంట రుణాల మాఫీకి అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం దాదాపు 1.5 అవర్స్ పైగా కూడా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశం ప్రధాన ఎజెండా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కేంద్రంగా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఈ కేబినెట్ లో ఇప్పటికే పంట రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను కూడా ఇప్పటికే ఖరారు చేసింది కేబినెట్. దీనికి సంబంధించి ఏదైతే ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి ఖరారు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు వస్తారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి అవసరం అవుతాయి, దానికి సంబంధించినటువంటి అంశంలో నిధులు ఏ విధంగా సేకరించాలన్న దానిపైన కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి కేబినెట్ రావడం జరిగింది. ఆ రైతు కార్పొరేషన్ ద్వారా నిధులను సేకరించడంతో పాటు ఆ నిధులను ఆగస్టు 16 లోపు ఆ రైతు రుణమాఫీని చేస్తారా, లేక ఆగస్టు మొదటి వారంలో చేస్తారా, లేక
పాటు మరొకవైపు తాజాగా రాష్ట్ర విస్తరణానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దీంతో పాటు తెలంగాణ అసెంబ్లీ సంబంధించినటువంటి ఈ రెండు అంశాలపైన కూడా ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఈ అంశాలతో పాటు మరొకవైపు అసెంబ్లీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీల ఖరారుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో ప్రధానంగా ఆ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశమే కీలక అంశంగా ఉంది. ఎందుకంటే 2 లక్షల రూపాయలను ఒకేసారి మాఫీ చేస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ దిశగానే క్యాబినెట్లో కూడా డిసెంబర్ 9, 2023 లోపు ఎవరైతే రైతులు రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఒకే కిస్తీలో మాఫీ చేసే దిశగా అయితే ప్రస్తుతం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో విడతల వారీగా మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒకేసారి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా మాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే కట్టుబడి క్యాబినెట్లో కూడా ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించబోతున్నారని చెప్పాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ.